నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతానికైతే మనం బాగంబర్పేటలో ఉన్న బతుకమ్మ కుంట దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొత్తగా నడిచే ప్రచారం ఏంటంటే ఈ బతుకమ్మ కుంటలో నీళ్లు వస్తున్నాయి, తవ్విన కొద్ది నీళ్లు ఊరుతున్నాయి అని చెప్పేసి అయితే హైడ్రా అధికారులు చెబుతున్నారు. మరి ఇక్కడికైతే పెద్ద మొత్తంలో కాంగ్రెస్ అధికారులు అలాగే హైడ్రా అధికారులు అయితే ఇక్కడికి చేరుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. గతంలో ఇది పెద్ద చెరువులాగా ఉండేది, చెరువును తలపించేది ఈ ప్రాంతం అంతా. ఇదంతా 16 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. అంటే అక్కడ చూసుకుంటున్నారు కదా, విజువల్స్ రూపంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఖాళీ ప్లేస్ లాగా ఉండేది. ఆ ఖాళీ ప్లేస్లో ఇప్పుడు బిల్డింగ్స్ కట్టారు. అది కూడా ఈ చెరువు కిందకే వస్తుంది ప్లేస్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెబుతున్నారు. గతంలో కూడా అంటే ఇప్పుడు ఈ యొక్క చెరువు గుంతలుగా తవ్వినప్పుడు అయితే ఇక్కడ వాటర్ ఫామ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే మొత్తానికైతే విజువల్స్ రూపంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఒక 10 ఫీట్ల మేర ఇది తవ్వారు జేసీబీని తీసుకొచ్చి ఈ బతుకమ్మ కుంటలు అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో అయితే ఇది చెరువులాగా ఉండేది. దాన్ని మొత్తం చెత్త చెదారము అలాగే మట్టితో కూడా మొత్తం కూడిపేశారు. దానివల్లనే ఇప్పుడు ఇది తవ్వగానే ఈ బతుకమ్మ హైడ్రా అధికారులు ఏదైతే ఉన్నాయో మొత్తం ఒక 5-6 చెరువులని పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ బతుకమ్మ కుంట చెరువును కూడా పునరుద్ధరించే నేపథ్యంలో ఇటు ఈ హైడ్రా అధికారులు జేసీబీని తీసుకొని వచ్చి ఇక్కడ గుంతగా తవ్విన నేపథ్యంలో ఇక్కడ వాటర్ వచ్చాయని చెప్పేసి కూడా స్థానికులు చెబుతున్నారు. అలాగే హైడ్రా అధికారులు చెబుతున్నారు ఏవైతే వాటర్ పగిలిపోయి పైప్ పగిలిపోయి ఏదైతే వాటర్ వస్తున్నాయో ఆ వాటరే ఈ వాటర్ అని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలో ఇలాంటి పరిస్థితి అంటే పైప్ లైన్లు పలిగి మాకు చాలా తీవ్ర ఇబ్బందులకు ఎదురయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా మేము ఎలా బతకాలి ఈ ఎండాకాలం ఈ సమ్మర్లో అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే మరి హైడ్రాపై అలాగే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. మరి ఇక్కడైతే కొంతమంది పెద్దలు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నీళ్ళు అప్పుడప్పుడు కుంట నిన్నప్పుడు అప్పుడు వాసన వస్తుండే మేడము. ఇప్పుడు ఏం వస్తలేవు. మళ్ళీ తాగుతాగి ఇట్లా వస్తాయేమో, ఒక డైలీ దాటితే వాసన వస్తాయి, మోరీలు దాటుతాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాకాలంలో ఇప్పుడు ఈ కుంట అంతా నిండేదా? నిండేది. నిండి ఇక అటు రాకపోయేది. గోడ కట్టారు కదా మేడం, ఇక అప్పుడు రాలేదు. అప్పుడు కుంట కట్ల ఉండే సాకులో బట్టలు పిండుతుండ్రు ఇలా. ఇక అప్పుడు వచ్చేది వర్షం బాగా పడితే. ఇప్పుడు గోడ కట్టేస్తుంది, వస్తలేవు. అది కట్టారు కదా మేడం, వస్తలేవు. అప్పుడప్పుడు వాసన వస్తాయి మోరు దాడితే నల్లలల్లో. ఇప్పుడు మీరు ఇక్కడనే ఉంటారా? నిన్నే ఉంటాం. ఎక్కడ మీ ఇల్లు? గానే 40 ఏండ్ల. 40 ఏళ్ళు అయితే ఇప్పుడు మీకు ఈ కుంట గుంటతో మీరు కదా, మీకు ఇండ్లలోకి వచ్చే నీళ్లు కూడా ఆగిపోతున్నాయి అని చెప్పేసి అంటారు, నిజమేనా? ఇప్పుడు కాదు, మోరు దాడితే ఆగిపోతాయి, ఇంట్లోకి వస్తాయి నీళ్లు. మోరీలు దాడితేనే తట్టంది రావు. మేము 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మేడం ఇక్కడ. అప్పుడు చెరువు నిండుతుండే, కొందరు చేపలు పడుతుండే, బట్టలు వింటుండే, ఇలా బతుకమ్మలు అన్నీ వేస్తుంటే ఇలా. అప్పుడు మంచి నీళ్ళేనా ఉన్నది? మంచిగానే ఉండేది మేడం. మరి ఇప్పుడు ఎందుకు గలీజ్ నీళ్ళు వస్తున్నాయి తవ్వుతుంటే? కొన్ని గలీజ్ నీళ్ళు డ్రైనేజీలు ఎక్కడెక్కడ వలిగినాయి తెలియదు కదా మేడం. ఇప్పుడు డ్రైనేజీలు వలిగినాయి అంటావు? మరి ఉండొచ్చు. మరి అట్లా మురికి నీళ్ళు వచ్చినాయంటే అట్లా ఉంటాయి కదా మేడం. మరి ఎందుకు చెప్తలేవు ఆ మాట? మురికి నీళ్ళు ఇప్పుడు మీకు కూడా తెలుసు ఇప్పుడు డ్రైనేజీలు ఎక్కడెక్కడో పలిగి ఉంటాయి కాబట్టి. అంటే ఇప్పుడు ఇంత ముందుకు మీరు ఈ నీళ్ళనే బట్టలు ఉతుకునేది, ఈ నీళ్ళనే స్నానం చేసేది. మరి ఇప్పుడు అయితేనేమో ఇళ్ళ నుంచి గలీజ్ నీళ్ళు వస్తున్నాయి అని అంటున్నావు, ఎందుకు వస్తున్నాయి మరి అట్లా? ఇక్కడ ఇళ్ళని కట్టిరుగా మేడం, ఏది పైపు లీకేజ్ అయింది తెలియదు కదా మాకు, అందులో వస్తుండొచ్చు అంతే. కానీ మరి ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ గిత్త గుంత తవ్విన దానికి ఇంత ఘనంగా గలీజ్ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు రేపు ఇదంతా తవ్వాలి కదా, మరి రేపు ఇదంతా తవ్వినప్పుడు మరి ఇప్పుడు మీకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా? మాకెందుకు అవుతుంది మేడం, మేము వేరే వాటర్ మాకు వాటర్ వాడతాం అంతే. చెరువు తవ్వడం అంటే ఏదో 2 అడుగులు 3 అడుగులు తవ్వడం కాదు, కొన్ని 20-30 ఫీట్ల దాకా తవ్వాలి, అప్పుడే వస్తాయి. అప్పుడు మీకు మరి మీ పైపులు ఇక్కడ చుట్టుపక్కల ఏడలేవా మీకు నీళ్ళు వచ్చే పైపులు? ఇక్కడ లేవు మేడం, ఇక్కడ లేవు. అంటే ఇప్పుడు మీరు కూడా కరెక్ట్ చెప్తలేరు? లేదు మేడం, లేవు ఇక్కడ. ఇల్లు అయితే లేవు మాకు, మా సపరేట్ ఉన్నాయి, నంబర్ పోతాయి అక్కడి నుంచి, కానీ ఇక్కడ అయితే లేవు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి దీనికి సంబంధం లేదా? సంబంధం ఉండేది. ఇది బతుకమ్మలు ఇడవడానికి మంచి నీళ్ళు ఉంటుండే అంతే. బట్టలు కూడా ఉతికేసుకుంటుండే బతుకమ్మలు ఇడిచి నీళ్ళనే? అందరు చాలా మంది ఉతుకుతుండే, సాకలో వెళ్తుండే, మంచి చేపలు అవి ఇవి పడుతుండ్రి. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావు? మేము ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడ. బతుకమ్మ కుంట గురించి బాగా తెలుసు. ఇప్పుడు గతంలో ఎట్లుంటుండే కుంట అంటే నీళ్లు మంచిగా ఉంటుండేమా, ఈడికెళ్ళి ఇట్లా బట్టి బిల్డింగ్ దాకా చెరువు ఉంటుండే. ఇక్కడ పక్క భూమి ఉంటుండే, ఇక్కడ ఒక తూము, ఈ కొనకు ఒక తూము ఉండే. ఇదంతా కట్టనే ఇప్పుడు కట్ట కిందికి ఉండే, ఇదంతా మట్టి పోసి ఇది చేసేవారు.
అప్పుడంతా బతుకమ్మలు అన్నీ మేమే ఇక 3 ఫీట్లు 4 ఫీట్ల దాకా బతుకమ్మలు తీసుకొచ్చి మేము ఇష్టపెడుతుంది. ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్లు తోవిరు అనుకుంటున్నాను? ఇది ఇప్పుడు ఇంకేం దోగిరాము, ఇంకా చాలా దోగాలి. ఈ దోగినానికే గిల్లీళ్ళు వచ్చినాయి, మస్తు నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ నీళ్లు చెరువు దవ్వినందుకు వచ్చినాయి అనుకుంటున్నావా, లేకపోతే పైప్ లైన్లు లీక్ అయ్యి డ్రైనేజీలు లీక్ అయ్యి వచ్చినాయి పైప్ లైన్ది తీసేసి అది పోయింది పైప్ లైన్ది. ఇప్పుడు ఇందులోకి ఏం లేదు, ఇవి నా చెల్లున్న నీళ్ళే ఇవి. డ్రైనేజ్ వాటర్ కూడా కాదు. లేవు ఆ, లేవు ఆ. డ్రైనేజ్ వాటర్. మరి ఏంది ఒక ప్రచారం జరుగుతుంది, ఇవి డ్రైనేజ్ వాటర్ అని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అది ఉండే తీసేసిర్రు, అది తీసినా అని కూడా ఈయన వాటర్లు ఇలా పడుతుండే. అక్కడ ఇడి కాలని మొత్తం వాటర్ వచ్చి ఇక్కడనే వెళ్ళి పడుతుండే. ఉమ్, మొత్తం ఈ చెల్ల మా బల్లయి నా అన్ని పయ్యలు వీళ్ళు అన్ని నాముకుందు, మా ఇళ్ళకి నీళ్ళు అన్నీ మేమే వస్తుంటాం. ఆ, ఇక్కడ నీళ్ళే తాపించుకొని పోతుంటాం. 2 సాకలు ఉండే, సాకలలో ఈడ బట్టలు ఉతికేది, ఆడ బట్టలు ఉతికేది. అది కట్టమైసామని ఆ రోడ్డు మీద ఉంది. ఆ. దాని పక్కకే తూము ఉంది, ఆడొకటి ఉంది ఈడొకటి ఉంది అమ్మ తూము. సో ఇప్పుడైతే ఇక్కడ జేసీబీ అధికారులు ఈ చెరువులో ఉన్న పూడికైతే తీస్తున్నారు. మరి ఇక్కడ ఒక్కసారి మనం క్లోజ్ విజువల్స్ లో చూసుకున్నట్లయితే అక్కడ ఈ తీస్తున్న కొద్దీ వాటర్ అనేది అక్కడ లీక్ అవుతుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఇక్కడ అడిగితే అవి పైప్ల నుంచి వస్తున్నాయి అని చెప్పేసి మాకు కూడా అనుమానం వస్తుందని అయితే చెబుతున్నారు. ఇప్పుడు ఇదంతా చూసుకున్నట్లయితే ఇదంతా కలుషిత నీరు ఇవన్నీ, కానీ అక్కడ చూసుకున్నట్లయితే అందులో వచ్చే వాటర్ అన్ని కూడా చాలా ప్యూరిఫై వాటర్ లాగా వస్తున్నాయి. అవి మొత్తం 2 అక్కడ ఒకటి చూసుకున్నట్లయితే అక్కడ ఒక పైప్ లైన్ నుంచి వాటర్ అయితే లీక్ అవుతున్నాయి, ప్లస్ ఇక్కడ ఒక పైప్ లైన్ నుంచి అయితే వాటర్ లీక్ అవుతున్నాయి. ఇంకా ఇలా ఎన్ని పైప్ లైన్లు ఉన్నాయో తెలియదు, బట్ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇందులో నుంచి నీళ్లు ఊరుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇక్కడైతే ఆ పైప్ లైన్ల నుంచి అయితే వాటర్ వచ్చేదైతే మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పేది ఏంటంటే మాకు కూడా కొంత అనుమానంగానే ఉంది, వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అయితే వాళ్ళు చెబుతున్న సమాచారం. మరి మొత్తానికి ఇప్పుడు ఈ చెరువు మొత్తం పూడికత తీసే వరకు ఇప్పటివరకు ఎన్ని పైప్ లైన్లు అయితే ఇక్కడ పగిలిపోయాయి అనేది మనకు తెలియదు. ఈ పూడికత మొత్తం పూర్తయ్యే వరకు ఇంకా ఎన్ని పైప్ లైన్లు పగిలిపోతాయి, అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాటర్కి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. మరి ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశుభ్రం చేయాలని హైడ్రా అధికారులు ఏ విధంగా అయితే నిర్ణయించుకున్నారో, మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళ ఇళ్లను కూల్చివేయకుండా కూడా ఈ చర్యలు చేపడతారా లేదనేది కూడా మనందరం వేసి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, అంబర్పేట్.